ఒకప్పుడు మహాత్ముడు ఈశ్వరుడు కాశీ క్షేత్రాన్ని సృష్టించుకుని అమ్మవారితో అక్కడికి వచ్చాడు. ఆయనతో పాటు ఆయన శరీరం నుంచి అనేక దివ్యశక్తులు పుట్టాయి. అవన్నీ ప్రమథగణాలు. నందీశ్వరాదులు వచ్చారు, విఘ్నేశ్వరుడు వచ్చాడు, కుమారస్వామిని నేను పుట్టాను, ఇంకా మహాత్ములు ఎందరో పుట్టారు. కాశీలో జనం పెరిగారు. ఈ జనానికి అందరికీ భోజనం పెడుతూ వేళకి వాళ్ళని సక్రమంగా పనులు చేసేలా చేస్తూ కాపలా కాసేవాడు ఒకడు కావాల్సి వచ్చాడు. అంటే ఒక యజమాని కావాల్సి వచ్చాడు. ఇల్లుంది, డబ్బు తెచ్చేవాడు ఉన్నాడు, కానీ క్రమశిక్షణతో ఇంటిని నడిపేవాడు లేకపోతే అలాగా డబ్బు వస్తుంది పోతుంది అంటే ఇబ్బంది కదా. డబ్బును లెక్కలు చూడాలి, అందరికీ వేళకి అన్నాలు అవి వస్తున్నాయో లేవో చూడాలి. కుటుంబ భారం ఎక్కువైపోయింది, మనం భక్తులను అనుగ్రహిద్దాం, అన్ని పనులు మనమే చేస్తే బాగుండదు. ప్యూన్ దగ్గర నుంచి ప్రిన్సిపాల్ వరకు అన్ని పనులు ఒకడే చేస్తే మిగతా వాళ్ళు ఏమైపోతారు. అందుకని వెంటనే ఏం చేశాడు, పార్వతీదేవి ఎడమ వైపుకి ఇలా చూశాడు. చూడడంతో